ఒక చిట్టి మర్రి విత్తనం భూమి లోపల గాఢమైన చీకటిలో ఒంటరిగా పడి ఉంది. దానికి చాలా భయంగా, దిక్కుతోచనిదానిలా అనిపించింది. నువ్వెంత చిన్నగా ఉన్నావు, ఈ మట్టిని చీల్చుకుని పైకి రావడం నీ వల్ల కాదు అన్నాయి పక్కనే ఉన్న కొన్ని గట్టి గులకలాళ్ళు ఎగతాళిగా. చూడు, మేమెంత వేగంగా మా వేర్లను పంపుతున్నాము, నువ్వింకా అక్కడే ఉన్నావు సోమరిపోతులా అని పక్కనే ఉన్న కొన్ని గడ్డిమొక్కల వేర్లు హేళన చేశాయి. ఆ మాటలు విన్న చిట్టి విత్తనం మరింత కుంగిపోయింది. నిజమేనేమో, నాలో అంత శక్తి లేదేమో, నేనీ చీకటిలోనే ఉండిపోవాలేమో అని తనలో తానే నిరాశగా అనుకుంది. దాని చుట్టూ ఉన్న చీకటి మరింత దట్టంగా అనిపించింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు భూమిపై చిరుజల్లు కురిసింది. ఆ చల్లని, సున్నితమైన నీటిచుక్కలు మెల్లగా భూమిలోకి ఇంకి చిట్టి విత్తనాన్ని తాకాయి. ఆ స్పర్శ ఏదో తెలియని సాంత్వననిచ్చింది. అప్పుడు ఆ విత్తనానికి తనలో ఎక్కడో లోతుగా నిద్రాణమయ్యున్న ఒక పాత జ్ఞాపకం మెరిసింది. అది తన తల్లి అయిన మహావృక్షం యొక్క జ్ఞాపకం. వేలాది పక్షులకు ఆశ్రయమిస్తూ, ఎందరో బాటసారులకు నీడనిస్తూ, ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మర్రిచెట్టు చిత్రం దాని మనసులో మెదిలింది. నాలో కూడా అంత శక్తి ఉంది, నేను కూడా ఒక మహావృక్షాన్ని కాగలనో అనే ఒక సన్నని ఆశకిరణం దానిలో మొలకెత్తింది. ఆ చిన్న ఆశే దానికి ప్రయత్నించడానికి కావలసినంత ధైర్యాన్నిచ్చింది. చిట్టి విత్తనం తన సర్వశక్తినీ కూడదీసుకుని పైకి పెరగడం మొదలుపెట్టింది. ఆ ప్రయాణం చాలా కఠినంగా ఉంది. దారిలో ఉన్న గట్టి గులకరాళ్లు దాని లేత మొలకను గుచ్చుకుంటూ, ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోతుంది అని బెదిరించాయి. చూడు చూడు, ఎంత నెమ్మదిగా కదులుతోందో అని గడ్డివేర్లు నవ్వాయి. ఒకానొక సమయంలో ఆ విత్తనం అలసిపోయి, ఇక నా వల్ల కాదు అని ఆగిపోవాలనుకుంది. కాని సరిగ్గా అప్పుడే భూమిపైనుండి వస్తున్న సూర్యుని వెచ్చదనం దానికి తగిలింది. ఆ వెచ్చదనం ఒక చేయి పట్టుకుని పైకి లాగుతున్నట్లు అనిపించింది. ఆ వెలుగువైపు వెళ్లాలనే తపన దానిలో మళ్లీ బలాన్ని నింపింది. చివరిసారిగా తన శక్తినంతా ఉపయోగించి చిట్టి విత్తనం ఒక్కతోపు తోసింది. అంతే, అది భూమి పొరలను చీల్చుకుని బయటి ప్రపంచంలోకి వచ్చింది. ఇప్పుడది ఒక చిన్న, సున్నితమైన, పచ్చని మొలక. బయటి ప్రపంచం చాలా విశాలంగా, భయంకరంగా అనిపించింది. కాని సూర్యుని వెలుగు మాత్రం ఎంతో అద్భుతంగా, ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. ఆ క్షణం ఆ మొలక తన మొదటి, అత్యంత ముఖ్యమైన యుద్ధంలో గెలిచింది. అది తన నిరాశపై, తన అపనమ్మకంపై సాధించిన విజయం. ఆ తరువాత కాలం గడిచిపోయింది. ఆ చిన్న మొలక నెమ్మదిగా, కాని స్థిరంగా పెరగసాగింది. దాని బలం వేగంలో లేదు, దాని వేర్ల లోతులో ఉంది. అది ఎన్నో తుఫాన్లను, ఎండాకాలపు దాహాలను తట్టుకుని నిలబడింది. సంవత్సరాలు గడిచే కొద్దీ అది ఒక అద్భుతమైన మహావృక్షంగా మారింది. ఇప్పుడది అలసిపోయిన బాటసారులకు చల్లని నీడనిస్తోంది, లెక్కలేనన్ని పక్షులకు, ఉడుతలకు ఇల్లయింది, ఎన్నో తరాల పిల్లలకు ఆటస్థలమయింది. ఒకప్పుడు దాని ఎగతాళి చేసిన గట్టి గులకరాళ్ళు ఇప్పుడు దాని అపారమైన మొదలు కింద ఎక్కడో చిన్నవిగా పడి ఉన్నాయి. ఆ మర్రిచెట్టు సహనంతో, పట్టుదలతో కూడిన ఎదుగుదలకు ఉన్న శక్తికి ఒక నిశ్శబ్ద, సజీవ సాక్ష్యంగా నిలిచింది. నీతి: నిజమైన బలం వేగంగా ఎదగడంలో కాదు, నీలో ఉన్న శక్తిని నమ్మి నిరంతర కృషితో, సహనంతో ఎదగడంలోనే ఉంది. చిన్న ఆరంభాలే గొప్ప విజయాలకు పునాది. నేతులరా, చూశారు కదా, చిన్ని విత్తనం కూడా ఓర్పుగా, సహనంగా, ధైర్యంగా తన గమ్యాన్ని చేరుకుంది. మనం కూడా చిన్నప్పటినుంచే ఈ గుణాలని అలవర్చుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.